హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలోనే ఉన్నామండి. రాజధాని అమరావతి పైన ఇంకొక వీడియో కూడా మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునే అంశం ఏంటి అని అంటే, రాజధాని అమరావతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 సార్లు ప్రారంభించారు. ఏ ప్రాజెక్ట్నైనా కానీ ఎవరైనా కానీ ఒకసారి ప్రారంభిస్తారు. కానీ ఇక్కడ మనకి ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, అమరావతిని నరేంద్ర మోడీ గారు 2 సార్లు ప్రారంభించడం. అయితే ఇలా ఒక ప్రాజెక్ట్ని 2 సార్లు ప్రారంభించడం ఎందుకు జరిగింది అనే విషయం, ఈ పరిణామాలన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకునే అంశం ఏంటి అంటే, 2015లో ఎక్కడైతే నరేంద్ర మోడీ గారు అమరావతిని ప్రారంభించారో ఆ వేదిక, మరియు ఇప్పుడు 2025లో మరలా అమరావతిని ప్రారంభించిన వేదిక, ఈ 2 వేదికలని ఒకసారి చూద్దాము. ఈ ప్రాంతాలు ఎక్కడున్నాయి, ఇక్కడ ఎలాంటి శిలా ఫలకాలు ఉన్నాయి, ఎలాంటి పైలాన్లు ఆ రోజు నిర్మించడం జరిగింది అనే విషయాల్ని ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వేదిక 2015లో నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి రాజధాని అమరావతిని ప్రారంభించినప్పుడు నిర్మించిన వేదిక అండి ఇది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇప్పటికీ కూడా బాగానే ఉంది. రాష్ట్రంలోనూ మరియు దేశంలోనూ వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేవాలయాల నుంచి, వివిధ నదుల నుంచి తీసుకువచ్చిన నీరు మట్టితో నిర్మించిన పుట్ట ప్రాంతం అండి ఇది. ఇప్పుడు మనం చూస్తున్నాం, చూడొచ్చు మనం, మన నీరు మన మట్టి మన అమరావతి అనే నినాదంతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ గారు అమరావతిని ప్రారంభించడం జరిగిందండి. అయితే ఈ 2015లో ప్రారంభించినటువంటి ఈ ప్రారంభ వేదికని అప్పటి ప్రభుత్వం ఒక ఆధ్యాత్మికమైన, ఒక సుందరమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఆనాడు భావించిందండి. దానికి అనుగుణంగానే ఇక్కడ షెడ్లను ఏర్పాటు చేయడం కానీ, మరలా చుట్టూ గ్రీనరీని పెంచడం కానీ, మరలా ఒక యాగశాలను కూడా నిర్మించారండి. అంతేకాకుండా అమరావతి యొక్క ప్లాన్ మొత్తం అర్థమైపోయేలాగా అక్కడ ఒక మ్యూజియం కూడా ఉందండి. మనం ఎవరైనా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉండే సెక్యూరిటీ వారు మనల్ని దగ్గరికి తీసుకువెళ్ళి లోపలికి మొత్తం వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. నేను చూశాను. అమరావతికి సంబంధించిన ప్లాన్ మొత్తం కూడా మ్యూజియంగా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన వీడియోని నెక్స్ట్ మీకు రిలీజ్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఈ 2 ప్రాంతాల మధ్య డిఫరెన్స్ని కనుక్కుందాం. ఆంధ్రప్రదేశ్లో గల 171 ప్రముఖ దేవాలయాల నుంచి ఇక్కడ నీరు మట్టిని తీసుకొచ్చి ఇక్కడ అదొక సెంటిమెంట్గా ఇక్కడ ఒక పుట్టనైతే ఏర్పాటు చేశారు, మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ ప్రదేశం ఎక్కడ అని అంటే, సీడ్ యాక్సిస్ రోడ్డుకి మరియు కృష్ణానదికి మధ్యన ఈ యొక్క ప్రాంతం అయితే ఉంటుందండి. ఎవరైనా వెళ్ళినప్పుడు చూడొచ్చు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే, ఇప్పుడున్న CRDA భవనానికి అత్యంత దగ్గరగా కూడా ఈ వేదిక అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, 35 పవిత్ర నదుల నుంచి కూడా నీరు మట్టిని తీసుకొచ్చారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు మరియు పుణ్య నదులు ఏదైతే మంచి అనుకున్నారో ఆ ప్రాంతం నుంచి నీటిని మట్టిని తీసుకొచ్చి ఇక్కడ ఇలాగ ఒక సెంటిమెంట్గా ఒక పుట్టను ఏర్పాటు చేయడం మనం చూడొచ్చు. అంతేకాకుండా ప్రపంచంలో గల 80 పవిత్ర క్షేత్రాల నుంచి కూడా నీరు మట్టిని తీసుకురావడం అయితే జరిగిందండి. ఇదండి 2015లో నరేంద్ర మోడీ గారు, మళ్ళీ డేట్ చెప్తున్నాను, 2015 10వ నెల 22వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మొట్టమొదటిసారిగా ప్రారంభించబడినటువంటి అమరావతి వేదిక. ఇప్పుడు మనం దానిని చూసేసాం. ఇప్పుడు మనం 2025 మే 2వ తారీఖున ప్రారంభించినటువంటి అమరావతి వేదికని చూద్దామండి. ఇదేనండి, 2025 మే 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 2వసారి ప్రారంభించబడిన అమరావతి వేదిక. పైలాన్ మనం చూస్తున్నాం. ప్రారంభించిన 2వ రోజు మనం వెళ్ళడం చూస్తున్నాం. అది అక్కడ పువ్వులు కానీ అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. మొత్తం ఇది అమరావతి అంటే ఏ ఆకారంలో వచ్చే విధంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రాజధాని అమరావతిని 2015లో నరేంద్ర మోడీ గారు కేవలం అమరావతిగా ప్రారంభించారు. కానీ ఇప్పుడు 2025 వచ్చేసరికి కొన్ని ప్రాజెక్టులకి శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో 74 పనులకి శంకుస్థాపనలు చేశారు. మొత్తం 65,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకి ఇక్కడ శంకుస్థాపనలు చేయడం అయితే జరిగిందండి నరేంద్ర మోడీ గారు. మనం చూస్తున్నాం ఆ పైలాన్ ఎలా ఉందో.
ఈ ప్రాంతం ఎక్కడ అని అంటే ఇప్పుడున్నటువంటి సచివాలయానికి వెనుక భాగాన ఉంటుందండి. అమరావతి రీలాంచింగ్ ప్రోగ్రాం కోసం మొత్తం 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి చాలా విజయవంతంగా గ్రాండ్గా ఈ యొక్క సభని నిర్వహించడం అయితే జరిగిందండి. మనం చూస్తూ ఉన్నాము. శ్రీ నరేంద్ర మోడీ గారు చూడొచ్చు మనం. ఇక్కడ నుంచి సీడాక్సిస్ రోడ్డు దగ్గరే అన్నీ కూడా ఈ రీలాంచింగ్ చేసిన ప్రాంతం నుంచి చుట్టుపక్కల అంతా కూడా దగ్గరేనండి సచివాలయం. మరియు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, అక్కడే విట్ కాలేజీ, అలాగే నేషనల్ డిజైనింగ్ యూనివర్సిటీ, ఇలాగే ఇటు చూసుకున్నా కానీ ఈ ప్రాంతం సెంట్రల్ పాయింట్. ఇక్కడైతే ఇంకా ఎలాంటి ఆధ్యాత్మిక పరిస్థితిని అయితే అక్కడ ఇంకా నెలకొల్పలేదు. అంటే రెండో రోజే మనం వెళ్ళాం కదా, భవిష్యత్తులో ఏమన్నా నెలకొల్పుతారేమో. కాకపోతే ఇక్కడ మనకి అనిపించట్లేదు. ఎందుకంటే 2015లో అమరావతి ప్రారంభ వేడుకకి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, పుణ్యక్షేత్రాల నుంచి, పుణ్య నదుల నుంచి, అలాగే స్వతంత్ర సమరయోధుల సమాధుల దగ్గర నుంచి, ఊర్ల దగ్గర నుంచి కూడా, పుట్టిన ప్రాంతాల నుంచి కూడా పవిత్రమైన నీరు మట్టిని తీసుకొచ్చి అక్కడ ఒక ఆధ్యాత్మికమైన కేంద్రంగా తీర్చిదిద్దాలని అప్పుడు భావించారు. కానీ ఈ రెండోసారి అమరావతి రీలాంచింగ్ ప్రోగ్రాం ఈ వేదిక దగ్గర అయితే అలాంటి ఏర్పాటు ఏమీ చేయలేదు. అందువలన ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతారని మనకు అనిపించట్లేదు. ఇక రెండోసారి వెనుక భాగాన్ని చూద్దామండి. ఇప్పుడైతే ముందు ఇంగ్లీష్లో ఉన్నటువంటి మొత్తాన్ని చూసాము. ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి ఆ పైలాన్ని కూడా చూద్దామండి. చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం ఏ వచ్చే ఆకారంలో ఉంది. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి నమస్కారం. మరిన్ని రాజధాని అమరావతి వార్తల విశేషాల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.